హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డిఎస్లో మా టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 మెకానిక్స్ అనే చాప్టర్ని డీటెయిల్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనకు 2 టాపిక్స్ని కవర్ చేయబోతున్నా. ఒకటి వచ్చేసి ఇంట్రడక్షన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్ ఈ 2 టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో మన ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న, మీరు చేస్తారు కదా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందామా, రైట్. సో ఇంట్రడక్షన్స్. సో వాట్ ఈస్ ద మెకానిక్స్, అసలు మెకానిక్స్ అంటే ఏంది? సో మెకానిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్, అంటే ఫిజిక్స్లో ఒక పార్ట్. ఓకేనా? మెకానిక్స్ అనే ఒక టాపిక్ అనేది ఫిజిక్స్లో ఒక చిన్న భాగం. ఓకేనా? ఇస్ అ బ్రాంచ్ అండ్ కన్సర్న్డ్ విత్ మోషన్ ఆఫ్ బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, దీని అర్థం ఏంటంటే ఇక్కడ మోషన్ ఆఫ్ బాడీస్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా? సో మెకానిక్స్ అనేది మోషన్ ఆఫ్ బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్, అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, ఏదైనా బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది మోషన్లో జరుగుతుంది, అంటే కదలిక అవుతుంది ఆ బాడీ మీద. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ మెకానిక్స్. సో మెకానిక్స్ బ్రాడ్లీ డివైడెడ్ ఇన్ 2 కేటగిరీస్ నాన్న. మెకానిక్స్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నాన్న మెకానిక్స్ బ్రాడ్లీ డివైడెడ్ ఇన్ 2 కేటగిరీస్. ఒకటి వచ్చేసి స్టాటిస్టిక్స్ అండ్ అనదర్ ఈజ్ నోన్ యాజ్ ద డైనమిక్స్. మళ్ళీ డైనమిక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కెనెటిక్స్ అండ్ అనదర్ వచ్చేసి కెనమెటిక్స్. ఓకేనా? వీటి గురించి డెఫినేషన్ చెప్తానన్నా, వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్స్ అంటే ఏంది, డైనమిక్స్ అంటే ఏంది, కెనెటిక్స్ అంటే ఏంది, కెనమెటిక్స్ అంటే ఏంది. సో వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఇదంతా అర్థమైంది అనుకుంటున్నా. చూద్దాం నాన్న, ఇంకా కొంచెం ముందుకెళ్దామా, రైట్. సో ఇక్కడ చూడండి, మెకానిక్స్ బ్రాడ్లీ డివైడెడ్ ఇన్ 2 కేటగిరీస్. ఒకటి వచ్చేసి స్టాటిక్స్, సెకండ్ వన్ వచ్చేసి డైనమిక్స్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టాటిక్స్ అంటే, స్టాటిక్స్ అంటే ఏంది? సో స్టడీ ఆఫ్ బాడీస్ ఎట్ రెస్ట్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా? సో అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ద బాడీ సెట్ టు బి ఇన్ రెస్ట్. సో ఒక బాడీ రెస్ట్లోనే ఉంటుందంటే దాని అర్థం ఏంటంటే స్టాటిక్స్ అని అర్థం. ఓకేనా? సో స్టాటిక్స్ అంటే ఏంటంటే నాన్న, స్టడీ ఆఫ్ బాడీస్ ఎట్ రెస్ట్, అంటే రెస్ట్లో ఉన్న బాడీస్ గురించి చెప్పడమే స్టాటిక్స్ అంటాం. ఓకేనా? రైట్. సో సెకండ్ వన్ వచ్చేసి డైనమిక్స్. డైనమిక్స్ అంటే ఏంది? మోషన్ ఆఫ్ బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్స్. ఓకేనా? మోషన్ ఆఫ్ బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా? సో మళ్ళీ దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కెనమెటిక్స్, అనేది వచ్చేసి కెనెటిక్స్. అసలు కెనమెటిక్స్ అంటే ఏంది? స్టడీ ఆఫ్ మోషన్స్. ఇక్కడ చూడండి, రిలేషన్ బిట్వీన్ మోషన్ అండ్ ఫోర్సెస్ గురించి డిస్కస్ చేస్తుంది కెనెటిక్స్ అంటే. ఓకేనా? సో ఈ డైనమిక్స్ అంటే ఏంటంటే మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డైనమిక్స్ అంటే మోషన్ ఆఫ్ బాడీస్ అండర్ ద యాక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఓకేనా? ఇక్కడ ఫోర్సెస్ అనేది ఉంటుంది నాన్న, ఇక్కడ ఫోర్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఫోర్సెస్ ఉంటుంది, బట్ రెస్ట్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? రైట్. సో ఇంకా మనం ఇవి ఇంట్రడక్షన్ మాత్రమే కంప్లీట్ అయింది కదా, ఇంకా కొంచెం సెకండ్ టాపిక్లో వెళ్దాం. ఓకేనా? ఐ యు రెడీ? రైట్ నాన్న, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ టాపిక్ నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, మనకు 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. సో మేజర్గా మనం నేర్చుకునేది 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. దాంట్లో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. సో మనకు ఇవి రెగ్యులర్గా చాలా ఇంపార్టెంట్ అన్న, మనకు ఇది యూజ్ అవుతుంది. ఈ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటారు. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి s ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్, సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి v స్క్వేర్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. యాక్చువల్లీ యూ స్క్వేర్ అనేది అటు సైడ్ తీసుకుంటే మైనస్ అవుతుంది. సో మనము ఎట్లా నేర్చుకుంటామంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అని నేర్చుకుంటాం, బట్ ఇలా కూడా రాయొచ్చు మనము. సో దీస్ ఆర్ ద 3 ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ మీకు అబ్రివేషన్స్ తెలవాలి, ఒక్కొక్కటి ఫుల్ ఫామ్ తెలవాలి. u అంటే ఏంది? ఇనిషియల్ వెలాసిటీ. ఓకేనా? v అంటే ఏంది? ఫైనల్ వెలాసిటీ. ఏ అంటే ఏంది? యాక్సలరేషన్. టీ అంటే టైం. ఇక్కడ ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఓకేనా? ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఇవన్నీ ఇక్కడ ఉన్న లెటర్స్ అన్నీ మనకు వాటికి ఒక అబ్రివేషన్స్ చాలా అవసరం నాన్న, రైట్. సో ఇది చూడండి, అర్థం చేసుకోండి. ఈ 3 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చాలా ఇంపార్టెంట్. సో వీటికి ఉండే డెరివేషన్స్ కూడా నేను చెప్తాను, అంటే ఈ ఫార్ములాస్ ఎలా వచ్చింది అనేది కూడా నేను బ్రేక్ డౌన్ చేస్తున్నా, చూడండి. ఓకేనా? రైట్.
సో డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సో ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్లో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసి ద ఫైనల్ వెలాసిటీ v ఆఫ్టర్ t సెకండ్స్. ఓకేనా, అంటే ఫైనల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో దీనికి డెరివేషన్ ఇస్తాను. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది నేను ప్రూఫ్ ఇస్తున్నాను డియర్ స్టూడెంట్, చూడండి మీరు. సో నేను ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది. సో ఐఎమ్ గోయింగ్ టు దట్ ప్రూఫ్. ఓకే, సో ప్రూఫ్ రాస్తున్నాను నాన్న, చూడండి. రైట్, సో వి అంటే ఏంది ఫైనల్ వెలాసిటీ, యు అంటే ఏంది ఇనిషియల్ వెలాసిటీ, ఏ అంటే ఏంది యాక్సలరేషన్, టీ అంటే ఏంది టైం టేకెన్. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫార్ములా మనకు గుర్తుండాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్సలరేషన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ యాక్సలరేషన్? అసలు యాక్సలరేషన్ అంటే ఏంది, మీకు ఒక డెఫినేషన్ అయిన ఐడియా ఉందా? సో నేను నేర్పిస్తాను చూడండి. యాక్సలరేషన్ అంటే, సో యాక్సలరేషన్ అంటే సింపుల్గా ఏం చెప్తారంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీస్. ఓకేనా, చేంజ్ ఇన్ వెలాసిటీస్. సో చేంజ్ ఇన్ వెలాసిటీస్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టైం అంటారు. సింపుల్గా ఐఎమ్ రైటింగ్ టైం. ఓకేనా, చేంజ్ ఇన్ టైం అంటారు. సో చేంజ్ ఇన్ వెలాసిటీస్ బై టైం టేకెన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్సలరేషన్. ఓకేనా, సో యాక్సలరేషన్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఆఫ్ స్మాల్ ఏ. యాక్సలరేషన్ని స్మాల్ ఏ తోటి డినోట్ చేస్తారు. సో సింపుల్గా డెల్టా వి వెలాసిటీ కాబట్టి డెల్టా వి డివైడెడ్ బై డెల్టా టీ అంటారు. ఓకేనా, డెల్టా టీ. ఇక్కడ డెల్టా స్టాండ్స్ ఫర్ చేంజ్, దీన్ని డెల్టా అని రీడింగ్ చేయాలి మనం. సో డెల్టా స్టాండ్స్ ఫర్ చేంజ్. ఓకేనా, రైట్. సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ? చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, దట్ మీన్ ఈజ్ నోన్ యాజ్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. సో డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. సో చేంజ్ ఇన్ వెలాసిటీ మీన్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో చేంజ్ ఇన్ టైం టేకెన్ అంటే దట్ ఈస్ నోన్ యాజ్ T2 మైనస్ T1 వస్తుంది. బట్ వీఆర్ టేకింగ్ దట్ ఫైనల్ టైం తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఫైనల్ టైం డెల్టా టీ అంటే టీ తీసుకోవాలి. ఎందుకు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ డెల్టా టీ అంటే నాన్న సో T2 మైనస్ T1 అని చెప్తారు. ఓకేనా, రైట్. అంటే ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకో, ఒక బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకో. సో దిస్ ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ, దిస్ ద ఫైనల్ వెలాసిటీ. What is the change in velocity and how to find the change in velocity? So final velocity minus initial velocity అంటాం. ఇక్కడ T1 సెకండ్, T1 అనేది ఏంది 0 సెకండ్ కింద తీసుకోవచ్చు, 0 సెకండ్. ఓకేనా, ఇక T2 అంటే వీ డోంట్ నో ద ఫైనల్ టైం టేకెన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ T. ఓకేనా, రైట్. ఇప్పుడు చేంజ్ ఇన్ టైం ఎలా వస్తుంది చెప్పండి? చేంజ్ ఇన్ టైం ఎలా వస్తుంది? T2 మైనస్ T1, రైట్. డెల్టా T ఈక్వల్ టు T2 అంటే ఏంది T తీసుకుంటాం. సో T1 అనేది ఏంది 0, అంటే డెల్టా టీ అంటే ఏమొచ్చింది ఇప్పుడు T1 వచ్చింది, రైట్. డెల్టా టీ అంటే ఏంది T. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాడు డియర్ స్టూడెంట్స్, ఏ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. చేంజ్ ఇన్ టైం అంటే డెల్టా టీ అంటే ఏంది T. ఓకేనా, రైట్. ఇది ఇక్కడ రాసేస్తున్నా చూడండి నాన్న, ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ లైన్ కొట్టి రాస్తున్నాను చూడండి. సో ఈ T అక్కడ పంపిస్తే ఏమవుతుంది? AT ఈక్వల్ టు V మైనస్ యూ. ఓకేనా, ఇది అర్థమైందా ఈ స్టెప్? ఈ మైనస్ యూని అటు పంపిస్తున్నా, లెఫ్ట్ సైడ్ పంపిస్తే AT ప్లస్ యూ ఈక్వల్ టు V. ఓకేనా, రైట్. బట్ మనం ఈ ఆర్డర్ ప్రకారం రావాలంటే ఫస్ట్ V ఈక్వల్ టు, సో దేర్ఫోర్ V ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ AT, రైట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేసినాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేసిన డియర్ స్టూడెంట్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనకి ఇంకా 2 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా డెరివేషన్ చేస్తా చూడండి మీకు. సో మీకు అర్థమైందన్న మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ద ఫైనల్ వెలాసిటీ v ఆఫ్టర్ T సెకండ్స్. ఓకేనా, సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మనకు, ఇది గుర్తుపెట్టుకోండి. సో నేను ప్రూఫ్ చెప్తున్నా. అసలు ప్రూఫ్ రావాలంటే ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? యాక్సలరేషన్ అంటే ఏంది? చేంజ్ ఇన్ వెలాసిటీస్ బై టైం. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఏ ఈక్వల్ టు అని ఏం చెప్పాలి మీరు? చేంజ్ ఇన్ వెలాసిటీ బై చేంజ్ ఇన్ టైం, డెల్టా టీ అంటారు. సింపుల్గా టీ రాసుకుంటే సరిపోద్ది. సో డెల్టా వి అంటే ఏంది? ఇక్కడ రాశాను చూడండి, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ. ఎట్లా వస్తుందంటే ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నప్పుడు. ఓకేనా, రైట్. సో అర్థం చేసుకోండి, చాలా సింపుల్గా చెప్పేస్తున్నా, రైట్.
సో చూడండి నాన్న ఇక్కడ డెల్టా వి అంటే వి మైనస్ యూ, డెల్టా టీ అంటే టీ వస్తుంది. ఓకేనా, రైట్. సో అలా మనం డెరివేషన్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనకు ప్రూవ్ అయిపోయినట్టు. సో నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. ఓకే, రైట్. So now we are going to the second equation of motions, the distance traveled in t seconds. Okay na, so t seconds ఉన్నప్పుడు distance ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఓకేనా, ఫేమస్ ఫార్ములా బెట ఇది. ఓకేనా, సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ప్రూఫ్ చెప్తా చూడండి మీకు. రైట్, సో నౌ వీఆర్ గోయింగ్ టు ద ప్రూఫ్ చెప్తున్నా మీకు. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు 2 బేసిక్స్ రావాలి. ఒకటి వచ్చేసి యావరేజ్ వెలాసిటీ అంటే ఏంది, యావరేజ్ వెలాసిటీ అంటే బేసిక్స్ రావాలి. ఓకేనా, బేసిక్స్ ఉంటుంది. సో ఐఎమ్ రైటింగ్ దట్ యావరేజ్ వెలాసిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ వెలాసిటీ. ఓకే, రైట్. సో యావరేజ్ వెలాసిటీ దట్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ డివైడెడ్ బై 2. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. ఇది యావరేజ్ వెలాసిటీ అంటే ఇనిషియల్ ప్లస్ ఫైనల్ డివైడెడ్ బై 2. ఓకే, యావరేజ్ వెలాసిటీ సింపుల్గా ఇలా రాస్తారు. వి యావరేజ్ దట్ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ డివైడెడ్ బై 2. లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, సో రైట్. ఓకేనా, సో ఇప్పుడు మనకు వి నో దట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ డెఫినేషన్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే ఫార్ములా తెలుసు మనకు. యావరేజ్ వెలాసిటీ అంటే సింపుల్గా ఏం చెప్తారంటే డిస్ప్లేస్మెంట్, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. అంతే కదా, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ యావరేజ్ వెలాసిటీకి 2 వేరియేషన్స్ ఆఫ్ ఫార్ములాస్ చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి ఇనిషియల్ వెలాసిటీ ప్లస్ ఫైనల్ వెలాసిటీ డివైడెడ్ బై 2. అండ్ యావరేజ్ వెలాసిటీ అంటే అనదర్ ఫార్ములా, మెయిన్ ఫార్ములా వచ్చేసి డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. ఈ రెండింటిని ఈక్వల్ చేద్దామా? రైట్. సో ఐఎమ్ ఈక్వేటింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్. చెప్పండి ఇప్పుడు. సో ఈక్వేటింగ్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్, ఎందుకంటే రెండు ఈక్వల్ ఉన్నాయి కదా. చూడండి, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ అయితే రైట్ సైడ్ ఈక్వల్ అవుతుంది. అంటే s బై టీ ఈక్వల్ టు s బై టీ ఈక్వల్ టు u ప్లస్ v డివైడెడ్ బై 2. ఓకే, మనకు కావాల్సింది ఏంది? డిస్ప్లేస్మెంట్, s కావాలి. రైట్, ఈ టీ అటు పంపించేస్తా. చూడండి, s ఈక్వల్ టు u ప్లస్ v డివైడెడ్ బై 2 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఓకే, బ్రాకెట్ పెడుతున్నా అండ్ టీ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇంటూ టీ పెట్టేస్తున్నా. ఓకేనా, ఇంటూ టీ అని రాద్దాం. ఇంటూ టీ. రైట్, సో ఇప్పుడు మనకు v అంటే తెలుసు ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో. సో వీ నో దట్ v, వాట్ ఈస్ v మీన్ u ప్లస్ at. ఓకేనా, ఇది మనకు v అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తున్నా. s ఈక్వల్ టు u ప్లస్ v ప్లస్లో ఇది ఫార్ములా అప్లై చేసి. ఓకేనా, u ప్లస్ at డివైడెడ్ బై 2. ఓకేనా, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇంటూ టీ. రైట్ నాన్న. సో ఇక్కడ రాస్తున్న డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ రాస్తున్న చూడండి. సో s ఈక్వల్ టు చూడండి u ప్లస్ u ఏమవుతుంది? 2u అవుతుంది కదా. రైట్, సో 2u ప్లస్ at డివైడెడ్ బై 2 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అండ్ ఇంటూ టీ. రైట్, ఇంటూ టీ అట్లా రాసేస్తున్నా. ఇంటూ టీ. చూడండి ఇప్పుడు s ఈక్వల్ టు చూడండి సపరేట్ చేయండి అన్న, సపరేట్ చేయండి టర్మ్స్. 2u బై 2 ప్లస్ at బై 2 ఇంటూ టీ. రైట్, ఇది ఒక అర్థమైందా నాన్న? సపరేట్ చేస్తున్నాం, 2 తోటి సపరేట్ రాసుకున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద క్యాన్సలేషన్ ఈజ్ 2 క్యాన్సల్ అయిపోతుంది. 2 క్యాన్సల్ అయిపోతుంది కానీ ఇక్కడైతే క్యాన్సల్ అవ్వదు. సో s ఈక్వల్ టు ఇక్కడైతే క్యాన్సల్ ఏమి ఉండదు, నెంబర్ లేదు కాబట్టి. సో ఏమొచ్చింది నాన్న మనకు? u, ఇక్కడ u లెఫ్ట్ ఉంది అండ్ ఇక్కడ సింపుల్గా నేను ఏం రాస్తున్నా అంటే 1 తీసుకుంటున్నా. 1/2 at. ఓకేనా, సో ఇంటూ టీ ఉంది కదా, ఈ టీ తోటి ఇప్పుడు మల్టిప్లై చేస్తే s ఈక్వల్ టు టీ తోటి మల్టిప్లై చేస్తున్నాం బ్రాకెట్లో. సో అప్పుడు ఏమైతే చెప్పండి? ut ప్లస్ హాఫ్. ఓకేనా, సో at ఇంటూ టీ
టీ స్క్వేర్ అంటే ఏ టీ స్క్వేర్ రైట్. సో డియర్ స్టూడెంట్స్ వచ్చేసింది చూడండి, దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఓకేనా. సో ప్రూవ్ అయిపోయింది అన్న, చాలా ఈజీ నాన్న. సో డెరివేషన్ మీకు అర్థమైందా నాన్న? ఇది 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. యావరేజ్ వెలాసిటీ అంటే ఇది ఫార్ములా. ఓకేనా. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఈక్వేటింగ్ చేసుకుంటూ వస్తే సో ఇలా డెరైవ్ అవుతుంది. బట్ ఈ ఫార్ములాని మనం సబ్స్టిట్యూషన్ చేసినాం. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ని v ప్లేస్లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా డెరైవ్ చేసిన. సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్, రిలేషన్షిప్ అమాంగ్ u, v, a అండ్ s. ఓకేనా నాన్న. సో ఇక్కడ ఉన్న 4 క్యారెక్టర్కి సో డెవలప్ అయిన ఫార్ములా నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఫైనల్ వెలాసిటీ స్క్వేర్ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఓకేనా. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ఫార్ములా ఎలా వచ్చిందో అనేది ప్రూఫ్ కూడా చెప్తా చూడండి మీకు. రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు ద ప్రూఫ్. ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తెలుసు కదా, తెలుసు కదా. రైట్. సో వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్? s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో దీన్ని మనం ఇలానే రాసుకుందాం. రైట్, లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో మనకు టైం తీసుకొద్దాం. ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏముంది? v ఈక్వల్ టు u ప్లస్ at. ఓకేనా. చూడండి అన్న, ఇక్కడ నుంచి నాకు టీ కావాలంటే ఏం చేస్తా చూడండి. సో యూని అటు పంపించేస్తా, v మైనస్ u ఈక్వల్ టు at. రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ ఏని అటు పంపించేస్తే v మైనస్ u డివైడెడ్ బై a దట్ ఈక్వల్ టు t. నాకు టీ కావాలి. ఓకేనా, రైట్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. ఓకేనా. టీ ఈక్వల్ టు తెచ్చుకున్నాను నేను. ఇప్పుడు టీని ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తా. సో సబ్స్టిట్యూట్, సో షార్ట్ కట్ రాస్తున్నా, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా. 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. రైట్. ఇక్కడ రైట్, s ఈక్వల్ టు u t. టీ అంటే ఏంది? ఇది రీప్లేస్ చేస్తాం మనం కాబట్టి సో టీ ప్లేస్లో రాయాలి మనం. ఇక్కడ టీ ఉంది కదా, టీ ప్లేస్లో రాయాలి. v మైనస్ u బై a వస్తుంది, బ్రాకెట్ క్లోజ్, ప్లస్కి ప్లస్, 1/2కి 1/2, ఏకి ఏ రాసేసిన. అండ్ టీ ఉంది కదా, టీ ప్లేస్లో ఇది రాస్తాం, v మైనస్ u డివైడెడ్ బై a హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా. రైట్. చూడండి, సింప్లిఫై చేసేస్తే s ఈక్వల్ టు, సో u మల్టిప్లై చేసేస్తున్నా న్యూమరేటర్కి, ఏ ఎల్సిఎం అవుతుంది ఇక్కడ మనకు, vu వస్తుంది, vu మైనస్ u ఇంటూ u స్క్వేర్ వస్తుంది, ప్లస్కి ప్లస్ పెట్టడం జరిగింది. అండ్ 1/2 ఏ అలానే రాశాను. ఇక్కడ చూడండి, న్యూమరేటర్కి స్క్వేర్ తీసుకుంటా, డినామినేటర్ స్క్వేర్ తీసుకుంటే v మైనస్ u హోల్ స్క్వేర్ అండ్ డినామినేటర్ ఏ స్క్వేర్ వస్తుంది. బట్ డియర్ స్టూడెంట్స్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుందాం మనం. ఇక్కడ మనకు క్యాన్సిలేషన్ అవుతుంది చూడండి. ఓకేనా. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డబల్ టైం ఉంది కాబట్టి 1 ఏ కట్ అయిపోతుంది, ఇక్కడ ఏ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్కి ఎస్ సేమ్ రాసుకుంటున్నా. డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ vu మైనస్ u స్క్వేర్ మైనస్ u స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎల్సిఎం ఏమవుతుంది అంటే 2a వస్తుంది. ఇక్కడ చూడండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి సో ఏ స్క్వేర్ అంటే v స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ మైనస్ 2vu వస్తుంది. ఓకేనా. రైట్, ఇలా వస్తుంది నాన్న. చూడండి, ఇక్కడ రాస్తున్నా. చూడండి, ఓవరాల్ ఎల్సిఎం మనకు ఏమవుతుంది అంటే 2a వస్తుంది. s ఈక్వల్ టు ఎల్సిఎం, ఓవరాల్ ఎల్సిఎం వచ్చేసి 2a. ఓకేనా. ఇక్కడ 2 తక్కువ ఉంది కాబట్టి 2 మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ అండ్ న్యూమినేటర్ మల్టిప్లై చేసేస్తాం. ఇప్పుడు 2 తోటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ సో 2vu మైనస్ 2u స్క్వేర్ ప్లస్ v స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ మైనస్ 2vu. ఓకేనా. రైట్ అన్న, ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతున్నాయి, ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది.
ఈ టర్మ్ క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా, రైట్. సో సింపుల్ వచ్చేసింది, దగ్గరకు వచ్చేసినాం మనం. చూడండి ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ వి స్క్వేర్ అండ్ ఇక్కడ చూడండి నాన్న -2u² ఉంది ప్లస్ u² అంటే -u² మిగులుతుంది కాబట్టి దాని తర్వాత రాసేస్తున్నా డివైడెడ్ బై 2a. ఓకే, ఇది ఇటు పంపించేస్తే 2a అండ్ s ఉంది ఇక్కడ ఇంటూ ఎస్ దట్ ఈక్వల్ టు v² - u². సో చూడండి ఫార్ములా డెరైవ్ అయిపోయింది. సో ఆర్డర్ ప్రకారం రాసుకుంటే v² - u² ఈక్వల్ టు 2as. సో దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ వీ డెరైవ్డ్. ఓకేనా, సో చాలా సింపుల్గా ఉంది నాన్న, కొంచెం మెథమెటిక్స్ యూజ్ చేయాలి. సో చాలా ఈజీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఇవి. సో డియర్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్స్, దీస్ 3 ఈక్వేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు చాలా ఇంపార్టెంట్, అందుకని నేను డెరివేషన్ చెప్పడం జరిగింది. సో ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కూడా ఉంటుంది, బట్ మనకు అది యూజ్ అవ్వదు, జస్ట్ మనం నేర్చుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, అది ఫోర్త్ కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో దిస్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ ఉన్నప్పుడు సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములాని నేర్చుకోవాలి. ఓకేనా, సో దీనికి నేను ప్రూఫ్ ఏమో అవసరం లేదు, నేను చెప్పాను చాలా పెద్దగా అవుతుంది బట్ ఈ డిఫరెన్షియల్ బట్ మనకు అవసరం లేదు. బట్ ఇదైతే ఫార్ములా ఓరియంటెడ్లో మనం గుర్తుపెట్టుకోవాలి. s ఈక్వల్ టు u ప్లస్ 1/2a 2n - 1. ఓకేనా, దిస్ ఆర్ ఫోర్త్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కింద వస్తుంది. బట్ మనం మేజర్గా యూజ్ అయ్యేమని ఫస్ట్ సెకండ్ థర్డ్ బాగా యూజ్ అవుతుంది న్యూమరికల్స్లో. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్ టుడే టాపిక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, సెకండ్ వన్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ చెప్పడం జరిగింది, వాటికి ఉండే ప్రూఫ్ కూడా చెప్పడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న, లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి. సో ఈ చాప్టర్ని నేను కంప్లీట్ చేసేస్తా, డైలీ 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా డియర్ స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. సో మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చూస్తారు కదా నాన్న, డైలీ వాచ్ చేస్తారు కదా వీడియోస్ అన్నీ. ఓకేనా, రైట్. బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.